హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో స్వాతంత్ర సమరయోధురాలైన అరుణా అసఫ్ అలీ గురించి తెలుసుకుందాం. ఈమె మొదటి పేరు అరుణా గంగూలీ. హర్యానాలోని కాల్కాలో ఒక బెంగాలీ బ్రాహ్మ సమాజ కుటుంబంలో జన్మించింది. తండ్రి ఉపేంద్రనాథ్ గంగూలీ తూర్పు బెంగాల్లోని బరిసాల్ జిల్లాకు చెందినవారు. తల్లి అంబాలికాదేవి. ఈమె విద్యాభ్యాసం లాహోర్, నైనితాల్లో జరిగింది. చదువు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులుగా పనిచేశారు. కలకత్తాలోని గోఖలే స్మారక పాఠశాలలో బోధించారు. అరుణకు భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడైన అసఫ్ అలీతో అలహాబాద్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం పెళ్లికి దారితీసింది. అరుణ తల్లిదండ్రులు మతాలు వేరు, వయోభేదము ఎక్కువన్న భావనతో ఆ పెళ్లిని వ్యతిరేకించిన 1928లో అసఫ్ అలీని వివాహమాడారు. ఈ విధంగా ఆమెకు అరుణ అసఫ్ అలీ అనే పేరు వచ్చింది. స్వాతంత్రోద్యమంలో ఈమె పాత్ర. వివాహం తరువాత అరుణ భారత జాతీయ కాంగ్రెస్లో క్రియాశీల సభ్యురాలై ఉప్పు సత్యాగ్రహాలలో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను దేశదిమ్మరి అనే ఆరోపణ మోపి అరెస్టు చేశారు. గాంధీ ఇర్వింగ్ ఒప్పందంతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. ఆ తర్వాత ప్రజా ఆందోళన వలన ఈమెను విడుదల చేశారు. 1932లో తిహార్ జైల్లో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష నిర్వహించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాల్లోకి రాలేదు.